హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులుస్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 37 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానండి. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా చేశానబ్బా. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ కామెంట్ రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అబ్బా. గౌరవ్ తన పక్కన జయంతి ఉంది అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా గమ్యకు గోరుముద్దలు పెడుతూ ఉంటే గమ్య జయంతి అంతకుముందు ఆమె అన్న మాటలకు సమాధానంగా జయంతిని ఉడికిస్తూ తను కూడా అతనికి చాలా ప్రేమగా భోజనాన్ని తినిపిస్తుంటే జయంతి వారి దగ్గరతనాన్ని చూసి ఓర్వలేక ఎలా అయినా సరే వారి సంతోషాన్ని ఇప్పుడు నేను పాడు చేయాలి అనుకుంటూ ఎలానా అంటూ ఆలోచిస్తూ ఆమె పక్కనే వేడిగా పొగలు కక్కుతున్న ఉలవచారు హాట్ బాక్స్లో ఉండడాన్ని చూడగానే ఆమెకు ఒక ఐడియా రాగానే ఆ చారుని ఒక గంటె అన్నంలో వేసుకుని తిని పాలకూర పప్పు బంగాళదుంప కాంబినేషన్లో తింటున్న వారిద్దరినీ చూస్తూ బావ ఉలవచారు అయితే చాలా చాలా బాగున్నాయి, నిజంగా చెప్పాలంటే గమ్య వంటలు బాగానే చేసిందిలే, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి అంటూ హాట్ బాక్స్ని గమ్య చేతి మీదగా తీసుకువచ్చి వేడిగా ఉన్న వాటిని ఆమె చేతి మీద ఉలికేలాగా చేయాలని చూడడంతో గమ్యకు ఆమె ప్లాన్ తెలియకపోయినా సరే గమ్య మాత్రం ఇప్పుడే మాకు చారు వద్దు అంటూ చెబుతున్నా జయంతి ఏమాత్రం వినిపించుకోకుండా వడ్డించడానికి సిద్ధమవుతూ గమ్య మీద పడేలా పోయబోతున్న చివరి క్షణంలో గమ్య వెంటనే ప్లేట్ పక్కకు తీసి మరొక చేతితో జయంతి హాట్ బాక్స్ పట్టుకున్న చేతిని వద్దు అన్నట్లు ఆపుతూ పక్కకు అనింది. అయితే చారు నిండుగా ఉండి కొంచెం జయంతి చేతివేళ్ల మీదకు తొనకడంతో ఆ వేడికి జయంతి బాక్స్ పట్టుకోలేక వదిలేసింది. అయితే ఆ హాట్ బాక్స్ కొంచెం వెళ్ళి జయంతి మోకాళ్ళ మీద పడిపోయింది. ఎందుకంటే ఆమె సోఫాలో ఉంది, గమ్య ఏమో టీపై మీద గౌరవ్కి ఎదురుగా కూర్చొని ఉంది. దాంతో ఆ చారు వేడిగా ఉండడంతో పాటు జయంతి వేసుకున్న డ్రస్సు మోకాళ్ళ పైకి ఉండడంతో జయంతికి ఆ చారు పడిన వెంటనే ఆమె శరీరం ఎర్రగా మారిపోయి ఆ చారు వేడికి మంటకు కేకలు పెట్టడం మొదలుపెట్టింది. అయితే గమ్య ఉలవచారు వద్దు అంటూ జయంతి బాక్స్ పట్టుకున్న చేతిని కొంచెం పక్కకు జరిపినప్పుడే దేవి ఆ క్యాబిన్లోకి వచ్చింది. జయంతి బాధగా అరుస్తున్న అరుపులు వినగానే దేవికి పట్టరానంత కోపం వచ్చింది. దాంతో ఆమె గమ్య అంటూ అరుస్తూ నీకు అసలు బుద్ధుందా, నువ్వు మనిషివేనా అంటూ జయంతి దగ్గరకు 2 అడుగులలో చేరుకుని మోకాళ్ళ నుండి పాదాల వరకు చూస్తుంటే జయంతి తొడల నుండి మోకాళ్ళ మీదగా కాలి పాదాల వరకు ఆ చారు పడిపోవడంతో ఆ వేడికి చారు పడిన శరీరం అంతా ఎర్రగా మారిపోయింది. పాపం కదండి జయంతి, గౌరవ్ ముందు హాట్గా కనిపించడానికి షార్ట్ డ్రెస్ వేసుకొస్తే పాపం ఇప్పుడేమో చెప్పుకోలేనన్ని తిప్పలు వచ్చాయి. జయంతి దేవిని చూస్తూ ఆమెను బాధగా పట్టుకొని అత్తయ్య అంటూ ఏడుస్తూ నొప్పికి తట్టుకోలేక అల్లల్లాడిపోతుంది. దేవి జయంతి బాధను చూడలేక గమ్య నీకు అసలు బుద్ధుందా, ఎవరైనా ఇలా చేస్తారా, నీకు తినాలి అని లేకపోతే నీ ప్లేట్ను పక్కకు జరుపుకోవాలి అంతేలే, కానీ అంత వేడి చారు ఉన్న హాట్ బాక్స్ని అలా నెట్టేస్తారా, కళ్ళు కనిపించట్లేదా, నువ్వు అసలు మనిషివేనా, మనిషి చేసే పనులేనా నువ్వు చేస్తుంది, అయినా నీలాంటి పల్లెటూరు మొద్దులకు టేబుల్ మేనేజ్ ఏం తెలుస్తుంది చెప్పు, మట్టి మొహాలు ఒకటి వేసుకొని పొలోమంటూ గొర్రెల్లా బ్రతకడం తప్ప అంటూ ఉంటే గమ్య చాలా బాధగా అత్తయ్య నేనేం చేయలేదు అత్తయ్య, అనుకోకుండా అలా జరిగింది అని అంతకు మించి ఆ సమయంలో కోపంతో ఊగిపోతున్న దేవితో ఏం మాట్లాడాలో తెలియడం లేదు ఆమెకు. పైగా ఆమె అన్న మాటలకు గమ్య చాలా బాధపడుతుంది లోపల. అదే కాక ఆమె ఎలాంటిదో గౌరవ్ వాళ్ళ అమ్మమ్మ అంతకు ముందే చెప్పడంతో మౌనంగా ఉంటేనే ఇప్పుడు మంచిది అనుకుంటుంది. కానీ గౌరవ్ కోపంగా పెద్దమ్మా
ఇందులో తన తప్పేమీ లేదు అంటూ గమ్య తరపున మాట్లాడబోగా దేవి మాత్రం, చూడు గౌరవ్, ఇక్కడ ఏం జరిగిందో నేను నా కల్లారా చూసా, నాకొకరు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి నువ్విప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకొని నీ వకాల్తాతో దీన్ని వెనకేసుకొని వచ్చావే అనుకో, నేను ఇది చేసిన పనిని ఇంట్లో పంచాయతీగా చేయవలసి వస్తుంది. చూడు నా మేనకోడలు దీనివల్ల ఎంత బాధపడుతుందో. అయినా ఇలాంటి దాన్ని ఏరికోరి చేసుకొని మా ప్రాణాల మీదకు తీసుకువచ్చిన నీకు ఏం చెప్పి ఏం లాభంలే అంటూ జయంతి బాధతో కారుస్తున్న కన్నీటిని తుడుస్తూ పక్కనే టేబుల్ మీద ఉన్న టిష్యూ పేపర్స్ని తీసుకుని జయంతి కాళ్ళను శుభ్రం చేస్తూ దేవి ఉంటే గౌరవ్ గమ్యను కళ్ళతోనే ఓదారుస్తూ మనస్సులో మాత్రం ఇంత చిన్న విషయాన్ని ఇంటి దాకా తీసుకువెళ్ళి తాతయ్య నాయనమ్మను ఇప్పుడు ఎందుకు కష్టపెట్టడంలే అనుకుంటూ ఆలోచిస్తుంటే జయంతి అంత బాధలో కూడా ఇదే సమయం అనుకుంటూ, ఎందుకు గమ్య ఇలా చేశావు? నేను మీతో అన్నం తినడం నీకు ఇష్టం లేకపోతే చెప్పాలే కానీ ఈ విధంగా ప్రవర్తిస్తారా ఎవరైనా అంటూ ఏడుస్తూ దేవి తన కాళ్ళను శుభ్రం చేస్తున్నప్పుడల్లా నొప్పికి అల్లాడిపోతూ ఉంటే జయంతి బాధను చూడలేని దేవి అక్కడ పక్కనే ఉన్న కూల్ వాటర్ ఆమె కాళ్ళ మీద పోయడానికి చూడగా గమ్య వద్దత్తయ్య అలా చేయకూడదు అంటూ ఆపుతూ ఉంటే దేవి, నీకేం తెలిసే మట్టి బుర్ర, మంటకు నా మేనకోడలు అల్లాడిపోతుంది, అందుకే కోల్డ్ వాటర్ పోస్తే కొంచెం దాని బాధ తగ్గుతుందని అంటూ గమ్య ఎంత చెబుతున్నా సరే వినకుండా గమ్య చేతిలో పట్టుకున్న బాటిల్ని లాక్కొని జయంతి కాళ్ళ మీద పోసింది. ఆ చల్లని నీరు పడుతున్న క్షణంలో జయంతికి కొంచెం ప్రశాంతంగా అనిపించినా సరే మరుక్షణమే సున్నితమైన జయంతి తెల్లటి శరీరం మీద వెంటనే బొబ్బలు రావడం మొదలయ్యింది. దాంతో జయంతికి చుక్కలు కనిపిస్తున్నాయి. పైగా ఆమె బాధ కూడా మరింతగా పెరిగిపోతే జయంతి కాళ్ళను అలా చూస్తున్న దేవికి భయం వేస్తుంది. అదేంటే ఇలా అయ్యింది, ఇప్పుడు ఏం చేయాలి అంటుంటే గమ్య, నేను చెప్పాను కదా అత్తయ్య, కానీ మీరు విన్నారా? ఏదో సిటీ వైద్యం చేశారు కదా, అయినా సిటీలే వాళ్ళే మనుషులు అన్నట్లు పల్లెటూరులో ఉండే వాళ్లకు కనీసం మెదడు కూడా లేనట్టు మాట్లాడుతున్నారు అంటుంటే దేవి గమ్యను మళ్ళీ తిడుతూ, నీ ఇల్లు పోయొద్దు అన్నావులే కానీ ఇలా జరుగుతుందని ముందే చెప్పాలి కదా అంటుంటే జయంతి, ఎందుకు చెప్తుంది అత్తయ్య, తనకు నేను బాధపడడమే కదా కావాలి అంటూ మళ్ళీ ఏడుపు లంకించుకుంటే ఇక వారిద్దరి మాటలను భరించలేని గౌరవ్ కోపంగా, ఇంకా ఆపుతారా మీ మాటలు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది మీ ఇద్దరు వింటున్నారా లేదా? అయినా మీరు ఎన్ని చెప్తున్నా సరే, ఎంతగా తనను తిడుతున్నా సరే గమ్య మీతో నీళ్లు వేయద్దు అంటూ చెబుతూనే ఉంది కదా, మరి మీరు విన్నారా? వినకుండానే పోశారు కదా, పైగా మళ్ళీ తిరిగి ముందే చెప్పాలి కదా అంటున్నారు. అయినా మనిషి ఎక్కడ ఉంటే ఏముంది పెద్దమ్మ, మెదడులో జ్ఞానం అనే పదార్థం ఉండాలి కదా. మనిషి ఉండేది ఏదైనా సరే, పట్నమైనా పల్లైనా, ముందు జ్ఞానం అనేది లేకపోతే మనిషికి జంతువుకి తేడా ఉండదు. కాబట్టి ముందు మీరు మాట్లాడడం నేర్చుకోండి అంటూ గౌరవ్ అంటుంటే దేవి, గౌరవ్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ ఆర్గ్యూ చేయడానికి దిగుతుంటే గమ్య మాత్రం జయంతి బాధను ఇక అంతకు మించి చూడలేక గౌరవ్ని ఆపుతూ వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉండే పేస్ట్ తీసుకొని వచ్చి జయంతి కాళ్ళకు అప్లై చేస్తూ దేవి వైపు చూస్తూ, అత్తయ్య మీరు నా మీద కోపంతో ఇప్పుడు చేయాల్సిన పనిని చేయడం మర్చిపోతున్నారు. ముందు మీరు తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి, లేకపోతే ఆ బొబ్బలు పగిలిపోయి నీరు కారి ఇన్ఫెక్షన్ అవుతుంది అంటూ చెప్పగానే దేవి భయంగా జయంతిని తీసుకొని హాస్పిటల్కి పోతుంటే గౌరవ్ ఆమెను ఆపుతూ, పెద్దమ్మ నా డ్రైవర్ని తీసుకుని వెళ్ళండి, మీరు జయంతి బాధతో చేసే గోలను చూస్తూ డ్రైవ్ ఈ సమయంలో అస్సలు చేయలేరు అంటూ డ్రైవర్ని ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపించేశాడు. అయితే అదంతా జరగడం వల్ల గమ్య మూడు ఆఫ్ అయిపోవడం, ఆమె దిగులుగా ఉండడాన్ని చూసిన గౌరవ్ కూడా, పదగమ్య నేను నిన్ను ఇంట్లో దించుతా అంటూ ఆమెను ఇంటికి తీసుకొని పోతుంటే అప్పుడే వారికి పిఏ ఎదురుగా వచ్చి, సార్ మీరు కొత్త ఫోన్ తీసుకోమన్నారు కదా, ఇదిగోండి, మీరు ఫోన్ గురించే చెప్పారు కానీ సిమ్ గురించి చెప్పలేదు కాబట్టి నేను తీసుకోలేదు అంటూ పిఏ చెప్పడంతో గమ్య
సిమ్ వద్దు గౌరవ్, పాతది ఉంది కదా అంటూ వారు ఆ ఫోన్ తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఇంకోవైపు ప్రగతి, విక్రమ్ పార్కులో ఆ మెసేజ్ గురించి మాట్లాడుకుంటూ వారి వల్ల మధుమిత కూడా బాధపడిందని, ముఖ్యంగా గమ్య వల్ల, గౌరవ్ వల్ల ఆమె కుటుంబం నలుగురిలోనూ చాలా అవమానాల పాలైంది కాబట్టి తను కూడా ఈ ప్లాన్ చేసే అవకాశం ఉండవచ్చు అని నిర్ణయించుకున్నారు. కానీ వారికి ఆ మెసేజ్లు కేవలం మధుమిత విక్రమ్కే పంపుతుందా లేదా గమ్యకు కూడా విక్రమ్లా పంపుతుందో లేదో తెలియలేదు. అది ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే విక్రమ్, ప్రగతి, నువ్వు ఏదో ఒకటి చేసి గమ్య వైపు నుండి మెసేజెస్ విషయం తెలుసుకో. నేను మధుమిత అసలు ఇప్పుడు ఏం చేస్తుందో, ఎక్కడ ఉందో, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉందో తెలుసుకోవడానికి నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తా అని మాట్లాడుకొని వారిద్దరూ తిరిగి ఆఫీస్కి బయలుదేరారు. ధనని కలవడానికి అతని ఫామ్ హౌస్కి వచ్చిన స్వీటీ అతనితో మాట్లాడిన మాటలకు ధనకు కోపం రావడంతోనే అతను పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని స్వీటీ తలను పగలగొట్టడంతో స్వీటీ ఉలుకు పలుకు లేకుండా నేల మీద పడిపోయింది. స్వీటీని ఆ స్థితిలో చూసిన ధనకు మొదట భయం వేసింది. అయితే అతను కొంచెం ధైర్యం చేసి ముక్కు దగ్గర వేలు పెట్టడంతో ఊపిరి తీసుకోవడాన్ని గమనించాడు. దాంతో అతను వెంటనే స్వీటీని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. సుజన్ ఫోన్ చేయడంతో మధుమిత అతన్ని ఎప్పుడూ కలిసే ఒక రెస్టారెంట్కి వచ్చి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే సృజన్ ఆమె దగ్గరికి వచ్చాడు. ఇంటికి వచ్చిన గౌరవ్ గమ్య జరిగింది మొత్తం తలుచుకుని ముభావంగా ఉండడాన్ని చూసి ఆమె దగ్గరకు వెళ్ళి, ఏంటి గమ్య, నీకు పెద్దమ్మ సంగతి, జయంతి సంగతి తెలుసు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళన్న మాటల గురించి నువ్వు ఇప్పుడు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అంటూ ఆమె చేతిలో ఉన్న కొత్త ఫోన్ని తీసుకుని ఆన్ చేశాడు. గమ్య వారి వల్ల పడ్డ మాటలన్నిటినీ గుర్తు చేసుకుంటూ బాధగా, గౌరవ్, ఏంటి వారు మరీ ఇలా ఉన్నారు, అసలు అక్కడ నేనేం తప్పు చేశా చెప్పు, అలాగే ఇది ఇప్పుడు మనసులో పెట్టుకుని జరిగింది మొత్తం వాళ్ళిద్దరూ వాళ్ళకు నచ్చినట్లుగా ఇంట్లో అత్తయ్య, తాతయ్య, నాయనమ్మతో చెప్పి పెద్దగా గొడవ చేస్తారేమో అంటూనే ఆమె లేచి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన సిమ్ తీసుకొని వచ్చి గౌరవ్కి ఇవ్వడంతో గౌరవ్ ఆ ఫోన్లో సిమ్ వేసి ఫోన్ పక్కన పెట్టి జరిగిందే తలుచుకుని దిగులుగా ఉన్న గమ్య ముఖాన్ని అతని వైపుకు తిప్పుకొని, నువ్విలా ఉండకు, వాళ్ళ ఇంట్లో ఎన్ని చేసినా ఏం చెప్పినా సరే నేను వారి మాయ మాటలను సాగనివ్వకుండా చూస్తాగా అంటూ గమ్యను నవ్వించడానికి గిలిగింతలు పెడుతూ ఉంటే ఆమె నవ్వుతూ, వాళ్ళు మాయమాటలు చెప్తే నువ్వేమన్నా మంత్రం వేస్తావా ఏంటి, ఆ మాటలు నమ్మకుండా అనగానే గౌరవ్ గమ్య గడ్డాన్ని పట్టుకొని ఆమెను అతను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంటూ గమ్య కళ్ళల్లోకి సూటిగా కైపుగా చూస్తూ, ఆ మంత్రాలేంటో ఎలాంటివో నీకు మాత్రమే బాగా తెలుసు పిల్ల, ఆ మంత్రాలతోనే నన్ను చిన్నపిల్లాన్ని చేసి మాయ చేసి చిన్నతనం నుంచే నీ చుట్టూ తిరిగేలా చేశావు అంటుంటే గమ్య నవ్వుతూ, నువ్వు చిన్నపిల్లాడివా, ఊరికే ఉంటే 10 మంది పిల్లల్ని పుట్టిస్తావు తెలుసా, నువ్వు చిన్నపిల్లాడివేంటి అని నవ్వుతుంటే గౌరవ్ ఆమె మాటలకు ఆమె చూపులకు కొంచెం ఒడుక్కుంటూ గమ్యనే చూస్తూ, 10 మంది పిల్లలు నాకు అవసరం లేదు పిల్ల, పుట్టించే అంత ఓపిక నా దగ్గర ఉన్నా కానీ అంత శక్తి నీ దగ్గర అయితే ఉండదు కదా, అందుకనే నాకు ఒక అందాల రాక్షసి చాలు, నువ్విప్పుడు ఊరుకో, 10 నెలల్లో నీ ఒడిలో నీలాంటి బుడ్డి రాక్షసి ఆడుకుంటుంది అంటూ గమ్య పెదవులను అతని పెదవులకు జత చేసుకొని తనువును సున్నితంగా నిమురుతూ ఉంటే గమ్య మెల్లమెల్లగా గౌరవ్ మాయలో పడిపోతూ ఉంది. అది చూసిన గౌరవ్ మరింతగా ఆమెను అల్లుకోవడానికి చూస్తూ ఉన్నాడు. ఇంకోవైపు కిచెన్లో తన పని అయిపోవడంతోనే ప్రగతి గమ్యతో మాట్లాడడం కోసం అప్పుడే తన ఫోన్ని బయటకు తీసింది. ఏమండోయ్, స్వీటీ తన ప్రాణం మీదకే తెచ్చుకునే అంతగా ధనతో ఏ విషయం మీద అంత ఆర్గ్యూ చేసిందంటారు? జయంతి బాధను చూస్తూ దేవి కామ్గా ఊరుకుంటుందా లేదా గౌరవ్ ఇంట్లో పెద్ద గొడవే చేస్తుందా? అసలు ఇప్పుడు గమ్య జీవితంలోకి కొత్తగా వచ్చిన ఫోన్ వల్ల ఆమె జీవితం ఇప్పుడు ఏ విధంగా మలుపు తిరగబోతుంది? సుజన్ ఏ ప్లాన్తో మధుమితకు అడ్డుకట్ట వేయబోతున్నాడు?